పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుంది? యా, ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగు సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు సూట్ అవుద్దా లేదా అంటారు తప్ప నేను చేయను అని ఎప్పుడు అనరు. నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి ఆయన ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి, ఎవరితో ఏంటి పోటీలు ఏంటి, డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్కి ఎస్జే సూర్య గారు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజీత్ రెడ్ కాశీతో వాళ్ళు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజీతో నేనో కాదు, నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీశాను. ఇప్పుడు సుజీత్ కంటే కొంచెం సీనియర్ నేను. సుజీత్ అలా వచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, మేమందరం ఇలా వస్తూ ఉంటాము, ఆయన మొత్తం అలాగే ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్. పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, సుజీతో సినిమా చేస్తున్నా అంటే, అలాగే హరిహర వీరమల్లు, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది, అందరు ఫ్యాన్స్ లాగే నేను చూస్తాను. ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ, అందులోంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా మళ్ళీ టీజర్లు వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ దిస్ టైం. గణేష్ ఒకటి హరీష్ గారు, మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడిఫినేషన్ ఇచ్చారు. అంటే రీమేక్ని మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు, అంటే కొత్త కథని మాకు చూపించారు. ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి. గతలకండ కానీ చోటు వచ్చింది, మనం ఇష్టపచ్చిన అదే సార్ వచ్చినాయి. ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే, అంటే ప్రతి 10 ఏళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుంది అంటారు కదా, ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమన్నా వచ్చిందా మీ కెరియర్లో? అలా కదండి, పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను. చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం, ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పొచ్చు, తప్పలేదు, నేను అలాగే చెప్తాను కాబట్టి, కమర్షియల్ డ్యాన్సుల గురించి, కమర్షియల్ ఫైట్ల గురించి, నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు. ఈ రోజుకి పాత్రికేయ మిత్రుల్లోనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు, జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు. బిగినింగ్ రావడమే చూడండి, ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండోసారి పెళ్ళి అంటే సంబంధం ఈజీగా దొరకదు. సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో. అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది. మరీ పోయిటిక్గా, మరీ నావల్టీగా, ఎక్కడో మధురం అంటే కుదరదు. మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ్ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి, అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. గణేష్ గారు ఇట్స్ సార్, ఆడపిల్లకి ఛాన్స్ ఇద్దాం, సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి కదన్న. ఎందుకులేండి, మేము మైక్ ఉందిగా, ఎప్పుడోకప్పుడు మేమే అడుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్గానే చెప్పాడు. సో ఈ 2 సినిమాల తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు, ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మా, అట్లా సినిమాలు చేయాల్సిందేనా, ఒప్పుకోం. ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా. ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి అదొక అద్భుతమైన పార్టీ. ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ, ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి 2 నెలలకు ఒక సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటున్నాను. అన్న ఇక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పొద్దు అన్నారు కదా, 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇంత చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్సార్లు, ఆయన ఎవరికి చెప్పొద్దు. ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా విధంగా కలెక్ట్ చేస్తాను నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీన్ని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా, అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అన్నిసార్లు అప్పుడు చాలా చేసింది,
చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది, మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా గబ్బర్ నిశాంత్ సింగ్. గారు నిశాంత్ గారు అంటే అన్న చెప్పనా? ఓకే, ఇంకొక వచ్చింది సార్. మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ పాత్ర ఎలా నేను ఉండబోతుంది? చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, ఆయన పేరు ఏందన్న, టీఎన్ఆర్ గారు, ఆ. మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఉమ్. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను, ఆయన కరోనాలో చనిపోయేటప్పుడు మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ మీరు చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితే తీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లోంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు, మొత్తం ఇక వాష్ అవుట్కి అట్నుంచి అటు వెళ్ళిపోతాడన్నారు. బయటకు వచ్చారు, అరే ఆంధ్రాని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు, మీరు టక్ టక్ అని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆ రెండు జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం, నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని, చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానులు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే. రెండో దాంట్లో లేదు, ఇంకా ఇంకో వ్యాపారం అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? అన్న నువ్వు ఊరుకోన్నా, లేనిపోయిన వ్యవహారం చెప్పు. మీరు కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చాడు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయనంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు, రేపు వచ్చి మీది కూడా బఫర్ జోన్లో ఉందంటున్నారు కదా. ఉంటే కూలుస్తారు, నేనేం చేస్తాను దానికి నేను అతీతున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. కొత్త నీరు. నువ్వు కూడా స్టూడెంట్. హరీష్ శంకర్ ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అన్ని వేశారు మీరు, థియేటర్ విజువల్స్ అని, అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ నాకు చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు, ఫస్ట్ బైట్ తీసుకున్నా, గుర్తుంది ఆ విషయం. థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు ఆ రోజు, నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంటు ఇప్పుడు రేపు వచ్చే ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా, నేను మీకు అలా అనిపించింది అనుకోండి, అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకుందరు కానీ. అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేశాను. అవునండి అవునండి. ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది, ఇందాకే చెప్పాను. అవకాశం ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా చేయడం ఎవడన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం చిరంజీవి గారు ఇంటర్వ్యూ అవకాశం వస్తే కాదన్నా, చిరంజీవి ఇంటర్వ్యూ అవకాశం వస్తే చేస్తారా? అర్జెంట్గా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుపు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడన్నా పోడా సార్? మీ కాంబినేషన్ సార్, మాకు అడిగేది మీరు కాంబినేషన్ చెప్పాగా. ఆయన చెప్పండి, పాదయాత్ర చేస్తాను 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు, నాన్న హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్లో అన్న మాటికి రాట్లా, పాలిటిక్స్లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. తదాస్తు సార్, నిజంగా మీరు ఒక బ్లెస్సింగే ఇచ్చారు, క్వశ్చనే లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలీదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు.